వ్యవస్థలో సమాజంలో చెడిపోయిన మనుషులు ఉంటే పోలీస్ వ్యవస్థలో కూడా కొద్దిమంది ఉన్నారనే చెప్పాను. నేను పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళని ఎక్కడ చెప్పాల. అందరూ పోలీసులు చెడ్డోళ్ళు కాదు. కొద్దిమంది పరిస్థితులు, ప్రాబల్యం, వారికి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవాళ రేపు ఏమైందంటే రాజకీయ నాయకులు లెటర్ ఇస్తే కానీ పోస్టింగ్లు రావు కాబట్టి ఆ లెటర్కి ఎంత ఖర్చు అవుద్దో ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మరి అవన్నీ వసూలు చేసుకోకపోతే నెల నెల జీతంలోంచి ఎట్ట కడతాడు. ఇట్లాంటి ఆ ఉద్దేశంతో ఆ ఉద్దేశాలను మనసులో పెట్టుకుని మాట్లాడాను. నేను ఎక్కడ పైకి మాట్లాడాల. సరే మాట్లాడితే ఇవన్నీ చెప్పారు కదా. నా ప్రధానమైన తప్పు ఏంటంటే వారు మాట్లాడింది ఈ అశరీరవాణి, పోలీస్ అశరీరవాణి చెప్పింది ఏంటంటే, పేరు నాని గారు, అరే పేరు నాని నువ్వు, అరే కాబట్టి ఏమయ్యా పేరు నాని, లేకపోతే ఏమండి పేరు నాని గారు, ఎందుకు మన ఊరికి ఎందుకు నాటకీయంగా మాట్లాడటం. వారు నన్ను గారనే సంబోధించారు పైన. నేను కూడా వారు అదే చెప్తాను. పేరు నాని గారు, మీరు చెప్పేవన్నీ కూడా అసత్యాలు. కేవలం ముద్దాయి స్థానంలో జైల్లో ఉన్న అమ్మాయి మాటలు నమ్మి మీరు ఆ అమ్మాయి చెప్పింది వాస్తవం అని చెప్పి మీరు సమాజానికి చెప్తున్నారు. ఇది తప్పు అని చెప్పారు. నేనేమంటున్నానంటే, నేను ఆ పోలీస్ స్టేషన్ లోపల గొడవ జరిగిందని చెప్పానంట, తప్పు అంట. పోలీస్ స్టేషన్ బయట జరిగిందన్నారు. రెండోది నేనేమంటున్నానంటే, ఈ కాగితం బయటకు రిలీజ్ చేసినటువంటి ఎవరైతే వారిని, ముందు పోలీస్ సంఘం ఏమనుకున్నా, పోలీస్ సంఘం కూడా కాదండి. నేను వారిని ఏమంటున్నానంటే, పోలీస్ స్టేషన్లో ఆ చిన్ని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఏ తారీఖు? మీరు మీ అమ్మాయి మీ అబ్బాయి 21 తారీఖు గుర్తుందిగా. నాకు తెలీదు. వాళ్ళ సుప్రియ తల్లిదండ్రులు జుజ్జూరపు చిన్ని, ఆరోగ్యం గారు ఇద్దరు చెప్పేది శనివారం 21 తారీఖు జరిగిందని చెప్తున్నారు. నేను అంటున్నాను, పాత్రికేయ మిత్రులకు ఏదైతే మీరు ఈ కాగితం పంపించారో, ఎవరైతే ఈ కాగితం పంపించినటువంటి పోలీసు వారు, పాత్రికేయ మిత్రులకి మొత్తం 21 తారీఖు శనివారం మధ్యాహ్నం నుంచి 22 తారీఖు మధ్యాహ్నం దాకా టోటల్గా పోలీస్ స్టేషన్లో ఎన్ని ఆ ఎన్వీఆర్లో, డివిఆర్ ఎన్వీఆర్ ఆ మెషిన్ ఉంటుంది కదా రికార్డ్ చేసేది, ఆ మొత్తం ఫుటేజ్ మొత్తం మీడియాకి ఇచ్చేయండి. మాకొద్దు, మీడియాకి ఇచ్చేసేయండి. దాంట్లో కనుక సుప్రియ, జుజ్జువరపు సుప్రియ దుర్మార్గంగా దౌర్జన్యంగా పోలీసు మీద దాడి చేసి ఉంటే, అలాగే మీరు చెప్పినట్టుగా షెడ్యూల్ ట్రైబ్కి చెందినటువంటి కోటేశ్వరమ్మ గారి మీద అత్యాయత్నం చేసిన దానికి కనుక ఎన్ని ఉంటే, నేను ఖచ్చితంగా భాస్కర్ రావు గారికి, అలాగే సుభాకర్ గారికి, కోటేశ్వరమ్మ గారికి, ఈ కాగితం పంపించినటువంటి ప్రతి పోలీసు వారికి కూడా, ఇది పోలీసు వారు పంపించారని నమ్ముతున్నా కాబట్టి క్షమాపణ చెప్తాను. నా మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తాను. సీసీ ఫుటేజ్ ఇచ్చేసేయండి. మొత్తం పోలీస్ స్టేషన్లో ఎన్ని కెమెరాలు ఉన్నాయో అన్ని కెమెరాల యొక్క ఫుటేజ్ మొత్తాన్ని, అన్ని రూముల్లో కూడా ఉండాలి కదా, రూముల్లో కానీ ఇక్కడ కానీ బయట దొడ్లో కానీ గేట్ బయట కానీ మొత్తం సీసీ ఫుటేజీల మొత్తాన్ని 21 తారీఖు మధ్యాహ్నం 12 దగ్గర నుంచి 22 తారీఖు మధ్యాహ్నం 12 దాకా మొత్తం అన్ని సీసీ ఫుటేజీలు మీరు ఇవ్వండి, మీడియాకి ఇవ్వండి. ఈ కాగితం ఎలా పంపించారో అలాగే వాట్సాప్లో పంపించండి. తెల్లారుజామున పంపిస్తారా, రాత్రి 12కి పంపిస్తారా, సాయంత్రం 5కి పంపిస్తారా, మీ ఇష్టం, పంపించండి. అందులో సుప్రియ నేరం ఉంటే నా మాటల్ని వెనక్కి తీసుకుని భాస్కర్, అలాగే సుభాకర్, అలాగే కోటేశ్వరమ్మ, వారు ముగ్గురు, సుభాకర్ గారిని, భాస్కర్ గారిని, కోటేశ్వరమ్మ గారిని నన్ను మన్నించమని, నేను తప్పు మాట్లాడానని, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని, నేను దుర్మార్గంగా కులాలని మతాలని రెచ్చగొట్టానికి ప్రయత్నం చేశాను. నాది పొరపాటే అని నా మాటలు వెనక్కి తీసుకుంటాను. మీరు ఇవ్వలేదు. రేపు సాయంత్రం లోపు నేను 4ంటికి ప్రెస్ మీట్ పెడితే బయటకు వచ్చి, జైల్లోంచి బయటకు వచ్చి తెల్లవారుజాము 3ంటికి ఇచ్చారు కదా. ఇవాళ ఏ వారం అండి? ఇవాళ ఆదివారం, శనివారం 12 అవుద్దా, 11:30? శనివారం 11:30, ఆదివారం 11:30 లోపు మీరు ఇచ్చేయండి.
రేపు 11:30 లోపు ఇచ్చేసేయండి. ఇస్తే నేను వెంటనే రేపే తప్పకుండా నేను రేపు ఊళ్ళో అందుబాటులో ఉంటే రేపే, లేదంటే కనుక సోమవారం నాటికల్లా తప్పకుండా నేను వెనక్కి తీసుకుంటానని చెప్తూ, అలాగే వారు ఏమన్నారంటే మా సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర తేజ ఎవరైతే జుజ్జువరపు చిన్ని ఆరోగ్యం కుమారుడైన సుప్రియ ఎవరైతే ఇవాళ సబ్ జైల్లో జుజ్జువరపు సుప్రియ ఉందో నర్సింగ్ విద్యార్థిని అమ్మాయి, అది కూడా నేరం అంటే వెనక్కి తీసుకుంటాను. ఆ అమ్మాయి నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని. ఆ అమ్మాయి తమ్ముడు తేజ దొంగతనం చేస్తున్నట్టుగా సీసీ ఫుటేజీలు ఉన్నాయని చెప్పారు. అవి కూడా బయట పెట్టమంటున్నాను నేను. ఆ దొంగతనం చేసేటువంటి సీసీ ఫుటేజ్ని కూడా బయట పెట్టండి. ఈ కాగితం పంపించినటువంటి వారిని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను, తప్ప ఒప్ప నేను వెనక్కి తీసుకుంటాను. పామరు ప్రాంతంలో ఎవరిని ఏ మనుషుల్ని కదిపినా, విలేకరులను కదిపినా, లేదా ఆటో డ్రైవర్లను కదిపినా, లేదా ఏ సామాన్యుడిని ఎక్కడైనా కదిపినా, బడ్డీ కొట్ల వాళ్ళని కదిపినా, ఎవరిని కదిపినా కోసూరు ప్రాంతంలో, కాజ ప్రాంతంలో, మొవ్వ ప్రాంతంలో, పామర్ నుంచి బందర్ రోడ్లో, పామర్ నుంచి గుడివాడ రోడ్లో పేకాటలు తరచుగా జరుగుతున్నాయా జరగట్లేదా అనేది మీరు ఒకసారి విచారణ చేయండి. ఎవరన్నా పేకాటలకి నిలయం అయిందా అవలేదా నేను చెప్పే ప్రాంతం ఎందుకు అంటున్నానంటే రోజు పెడితే అలరైపోద్ది కదా, జనం వెంటనే మీడియా వాళ్ళు కూడా రాసేస్తారు కదా, ఫోటోలు తీస్తారు, రాస్తారు. సెల్ ఫోన్లు పెట్టుకుని దీనికి ఒక 10 నుంచి 20 మంది సెల్ ఫోన్లు పెట్టుకున్నటువంటి కుర్రోళ్ళని జీతగాళ్ళు ఉంటారంట. పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు ఇదంతా కూడా ప్రపంచానికి. ఆ సెల్ ఫోన్లు పెట్టుకుని దారెంపటి ఎవడొస్తున్నాడు ఏంటి అనేది ఎప్పటికప్పుడు సమాచారం, ఎవడో అటేపు ఎవడో ఈడెవడో ఆడెవడో వస్తున్నాడా, ఎవడొస్తున్నాడు ఏంటి, ఇవన్నీ జరుగుతూ నిరంతరం జరుగుతున్నాయని చెప్తున్నారు. కంట్రోల్ చేయాలి కదా. తేజ దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే ఖచ్చితంగా లోపలేసేయండి. దాంట్లో మేమేమి దొంగని భుజాన్ని వేసుకురాము పొరపాటును కూడా. మరి రికవరీ అయిందా, ఏం చేశారు, సీసీ ఫుటేజ్ ఉంటే ఎందుకని ఆగిపోయారు? ఇంకోటి కూడా అడుగుతున్నాయి. ఉత్తరం బయటకు ఇచ్చిన ఆయన్ని పోలీసు సంఘమా లేకపోతే ఎవరిచ్చారో ఆ కార్యాలయం నుంచి తెలియదు. వారిని నేను ఇంకోటి కూడా కోరుతున్నాను, ఇంకోటి కూడా విచారణ చేయండి. ఇప్పుడు 108 డ్రైవర్ దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు కదా స్టాఫ్ దగ్గర, మీరు అలాగే ఇంకోటి కూడా చేయండి. ఆశ్రమం దగ్గరలో ఈ మధ్య 16 మందిని పేకాట పట్టుకుంటే, కోడిపందెం పేకాట 2 జరుగుతుంటే పట్టుకుంటే 1,60,000 వసూలు చేశారని చెప్పని అల్లరగా ఉంది ఆశ్రమం ఏరియా అంతా కూడా. రామారావు బొమ్మ దగ్గర చుట్టూ అంతా జరిగిందా జరగలేదా? అలాగే పెదపారుపూడి మండలం దోసపాడు శివారులో ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ పాత్రలు తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ ఉందంట. మొన్న సంక్రాంతికి అక్కడ 3 రోజులు రంజుగా పేకాట జరిగిందని చెప్తున్నారు. రంజుగా పేకాట జరిగిందంట. అదే దాంట్లో పర్మనెంట్గా పేకాట పెట్టడానికి